బాగా కలిపిన 52 ప్యాక్ ముక్కల కట్ట నుంచి ఒక ఏస్ ముక్క వచ్చుటకు గల సంభావ్యత ఎంత అని అడిగారు. ప్యాక్ ముక్కల కట్టలో మొత్తం కార్డులు 52 కార్డులు ఉంటాయి. 52 కార్డులే మనం 4 విభాగాలు చేయడం జరిగింది. ఒక్కొక్క విభాగానికి 13 చొప్పున 4 విభాగాలు అయ్యాయి. డైమండ్, హార్ట్, కలావరు, స్పేడ్. డైమండ్, హార్ట్ రెడ్ కలర్లో ఉంటాయి. కలావరు, స్పేడ్ బ్లాక్ కలర్లో ఉంటాయి. కలావర్ కార్డులు ఏమో 13, స్పేడ్ కార్డులు ఏమో 13. టోటల్ బ్లాక్ కార్డ్స్ 26. అలాగే డైమండ్ కార్డులు ఏమో 13, స్పేడ్ కార్డులు ఏమో 13. సో టోటల్ రెడ్ కార్డ్స్ 26. మనకి 4 విభాగాల నుంచి 4 ఏస్లు వస్తాయి. కాబట్టి మనం తీసిన పేక ముక్క ఏస్ అయ్యే ఘటన ఈ అనుకుంటే ఈకు అనుకూల పర్యవసానాలు. నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 4. మొత్తం పర్యవసానాలు టోటల్ పాసిబిలిటీస్. నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 52. 52 ప్యాక్ ముక్కల్లో 4 ఏస్ ముక్కలు ఉంటాయి. కాబట్టి మనం తీసుకున్నటువంటి ముక్క ఏస్ అయ్యే ఘటనకి అనుకూల పర్యవసనాలు పాసిబిలిటీస్ 4. సో సంభావ్యత మనం తీసిన ముక్క ఏస్ ముక్క అయ్యే సంభావ్యత నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్. నెంబర్ ఆఫ్ ఈ 4, నెంబర్ ఆఫ్ ఎస్ 52. 4 1 4 13. సో మనం తీసినటువంటి ముక్క పేక ముక్క ఏస్ ముక్క అయ్యే సంభావ్యత 1/13. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పరీక్షిత్ ప్లాస్టిసిన్తో 5 సెంటీమీటర్లు, 2 సెంటీమీటర్లు మరియు 5 సెంటీమీటర్లు కొలతలు గల ఒక దీర్ఘ ఘనాన్ని తయారు చేశాడు. ఒక ఘనం తయారు చేయడానికి అతనికి కావలసిన దీర్ఘ ఘనాల సంఖ్య ఎంత అని అడిగారు. పరీక్షిత్ తయారు చేసినటువంటి దీర్ఘనం యొక్క కొలతలు దీర్ఘఘనం కొలతలు వరుసగా పొడవు L వచ్చి 5 సెంటీమీటర్లు, వెడల్పు B 2 సెంటీమీటర్లు, ఎత్తు H = 5 సెంటీమీటర్లు. పరీక్ష తయారు చేసినటువంటి దీర్ఘనం యొక్క ఘనపరిమాణం దీర్ఘఘనం ఘనపరిమాణం V = పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు L × B × H. 5 × 2 × 5. 5 × 10 15 50.
ఘన సెంటీమీటర్. పరీక్ష తయారు చేసినటువంటి దీర్ఘం యొక్క ఘనపరిమాణము 50 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. అలాంటి దీర్ఘనాలు ఎన్ని ఉపయోగిస్తే ఒక ఘనం అవుతుంది అని అడిగారండి. ఘనం తయారు చేయుటకు కావలసిన దీర్ఘఘనాలు ఎన్ని కావాలి అది ప్రశ్న. ఇప్పుడు ఘనం యొక్క అంచు ఎడ్జ్ ఆఫ్ ది క్యూబ్ లేదా ఘనం యొక్క భుజం సైడ్ ఆఫ్ ది క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు LCM ఆఫ్ 5, 2, 5. 5 మరియు 2 మరియు 5ల యొక్క కాసాగు తీసుకుంటే ఘనం యొక్క అంచు వస్తుంది. 5, 2, 5ల యొక్క కాసాగు 5 × 2 5, 2, 10. ఘనం యొక్క అంచు 10 సెంటీమీటర్లు వచ్చింది. ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు భుజము క్యూబ్ సైడ్ క్యూబ్. సైడ్ మనకి ఎంత వచ్చింది? 10 సెంటీమీటర్లు వచ్చింది కాబట్టి 10 క్యూబ్. 10 × 10 × 10 1000 ఘన సెంటీమీటర్. ఘనం యొక్క అంచు కనుక్కోవడానికి పరీక్ష తయారు చేసినటువంటి దీర్ఘం యొక్క కొలతల యొక్క LCM తీసుకున్నాం. LCM తీసుకుంటే 5 × 2 10 సెంటీమీటర్స్ వచ్చింది. సో సైడ్ ఆఫ్ ది క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1000 సెంటీమీటర్ క్యూబ్ అయింది. ఇప్పుడు మనకు కావాల్సిన దీర్ఘఘనాలు, అతనికి కావలసిన దీర్ఘఘనాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఘనపరిమాణం బై ఘనపరిమాణం. ఘన యొక్క ఘనపరిమాణం 1000 ఘన సెంటీమీటర్లు వచ్చింది. దీర్ఘం యొక్క ఘనపరిమాణం 50 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. 50 ఘన సెంటీమీటర్లు. ఘన యొక్క ఘనపరిమాణం 1000 ఘన సెంటీమీటర్లు. 0, 0 గట్ క్యాన్సిల్. 5, 20, 100. సో అతనికి కావలసిన దీర్ఘఘనాల సంఖ్య ఎంత అంటే 20. సో పరీక్షిత్ 5 సెంటీమీటర్లు, 2 సెంటీమీటర్లు మరియు 5 సెంటీమీటర్లు కొలతగల దీర్ఘఘనాన్ని తయారు చేసి అలాంటి ఎన్ని దీర్ఘఘనాలు ఉపయోగిస్తే ఒక ఘనం అవుతుంది అంటే 20 దీర్ఘఘనాలను ఉపయోగిస్తే ఒక ఘనం తయారవుతుంది. సో కావలసిన దీర్ఘఘనాల సంఖ్య ఎంత అంటే 20. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక అకరణీయ సంఖ్యను 5/2 చే గుణించి మరియు 2/3 కలపగా ఫలితం -7/12 వచ్చింది. అయితే ఆ సంఖ్య ఎంత అని అడిగారండి. మనకి ఆ సంఖ్య ఎంతో తెలీదు కాబట్టి ఆ అకరణీయ సంఖ్యని x అనుకుందాం. x అనుకుంటే xని ఏం చేశారు? 5/2 చే గుణించారు. అకరణీయ సంఖ్యని మనకు కావలసిన అకరణీయ సంఖ్య ఈజ్ ఈక్వల్ టు x అనుకుంటే మొదట ఏం చేశారు? 5/2 చే గుణించారు. గుణించిన తర్వాత ఏం చేశాడు? 2/3 కలిపాడు. కలిపితే ఫలితం ఎంత వచ్చింది? -7/12 వచ్చింది. x × 5 5x /2 ప్లస్ 2/3 ఈజ్ ఈక్వల్ టు -7/12. 2కి 3కి LCM 6. 6లో 2 3 సార్లు పోతుంది. సో 3 ×
5x ప్లస్ 6లో 3 2 సార్లు పోతుంది. సో 2 × 2 ఈజ్ ఈక్వల్ టు -7/12. 3 5లు 15, 3 × 5x 15x ప్లస్ 2 2 4. ఇక్కడ 6 భాగిస్తుంది, అటువైపు వెళ్తే గుణిస్తుంది. -7/12 × 6, 6 2 12. 15x ఈజ్ ఈక్వల్ టు -7/2 ప్లస్ 4 అటువైపు తీసుకెళ్ళిపోతే -4. సో 15x ఈజ్ ఈక్వల్ టు -7 -8/2. 2 × 4 8 అయ్యింది. -7 -8 అంటే -50/2. ఇక్కడ xని 15 గుణిస్తుంది, అటువైపు వస్తే భాగిస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు -15/2 × 1/50. 15 get cancelled one time. So x is equal to -1 × 1 -1/2. సో ఆఖరి సంఖ్య -1/2. Fourth option is the right answer. Square root of 100 into square root of 25 ఎంత అని అడిగారండి. Square root of 100 into square root of 25. 100కి స్క్వేర్ రూట్ 10, 25కి స్క్వేర్ రూట్ 5. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 100 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఈజ్ ఈక్వల్ టు 10 × 5. 10 5 is 50. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 100 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఈజ్ ఈక్వల్ టు 50. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక మోటార్ బైక్ 5 లీటర్ల పెట్రోల్తో 220 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. 3.5 లీటర్ల పెట్రోల్తో ఎంత దూరం ప్రయాణిస్తుంది అని అడిగారు. పెట్రోల్ లీటర్లో ప్రయాణించిన దూరం కిలోమీటర్లు. 5 లీటర్లు పెట్రోల్ వేస్తే 220 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. అదే 3.5 లీటర్లు అంటే 3.5 లీటర్లకి ఎంత దూరం ప్రయాణిస్తుంది అని అడిగారండి. మనకి పెట్రోల్ వేసినటువంటి పెట్రోల్ తగ్గింది కాబట్టి ప్రయాణించే దూరం కూడా తగ్గుతుంది. మనం 3.5ని 35/10 అని రాద్దాం. 3.5 అనేది 5 కంటే చిన్న సంఖ్య కాబట్టి తగ్గుతుంది అని వచ్చినప్పుడు చిన్న సంఖ్య మీదని రాయాలి. 35/10/5 ఇంటూ 220. 35/50 ఇంటూ 220. 0 0 get cancelled. 7 5లు 5 ఏళ్ళు 35, 7 22 154. సో 3.5 లీటర్లకి 154 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. 5 లీటర్లకి 220 కిలోమీటర్లు ప్రయాణిస్తే 3.5 లీటర్లకి 154 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. -3 whole power m plus 1 into -3 whole power 5 is equal to -3 whole power 7 అయినా m విలువ ఎంత అని అడిగారండి. a to the power of m into a to the power of n is equal to a to the power of m plus n. ఘాతాంక న్యాయాల నుంచి a to the power of m into a to the power of n is equal to
e⁻m+1 అని మనకు తెలుసు. కాబట్టి -3m+1 ఇంటూ -3/5 -3/7ని -3m+1+5 అని రాయొచ్చు. e⁻m అంటే -3m+1, e⁻n అంటే -3/5 -3/7 -3m+1+5 6m+6 -3/7. ఇక్కడ బేస్ -3, ఇక్కడ కూడా బేస్ -3. భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి ఘాతాంకాలనే సమానం చేయాలి. యాజ్ ద బేసిస్ ఆర్ ఈక్వల్ ద పవర్స్ మస్ట్ బి ఈక్వల్. ఘాతాంకాలను సమానం చేసినట్లయితే భూములు సమానం. కావున ఘాతాంకాలు సమానం చేయగా యాజ్ ద బేసిస్ ఆర్ ఈక్వల్ ద పవర్స్ మస్ట్ బి ఈక్వల్. ఇక్కడ బేస్ -3, ఇక్కడ కూడా బేస్ -3, ఇక్కడేమో పవర్ ఎక్స్పోనెంట్ m+6, ఇక్కడేమో 7, రెండు ఈక్వల్ చేద్దాం. m+6 = 7. mకి 6ని యాడ్ చేస్తాం, అటుకు వెళ్తే సబ్ట్రాక్ట్ చేస్తాం. సో m = 7 - 6, m = 1. m వాల్యూ మనకి 1 వచ్చింది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక క్రికెట్ ఆటగాడు 8 ఇన్నింగ్స్లో ఈ క్రింది పరుగులు చేసిన ఆ దత్తాంశం యొక్క వ్యాప్తి ఎంత అని అడిగారండి. ఆ క్రికెట్ ఆటగాడు చేసినటువంటి పరుగులు 8 ఇన్నింగ్స్లో చేసిన పరుగులు: మొదటి ఇన్నింగ్స్లో 58, రెండో ఇన్నింగ్స్లో 76, మూడో ఇన్నింగ్స్లో 40, నాలుగో ఇన్నింగ్స్లో 35, ఐదో ఇన్నింగ్స్లో 46, ఆరో ఇన్నింగ్స్లో 45, ఏడో ఇన్నింగ్స్లో 10, ఎనిమిదో ఇన్నింగ్స్లో 100 పరుగులు చేశాడు. అయితే దత్తాంశం యొక్క వ్యాప్తి అని అడిగారండి. దత్తాంశం యొక్క వ్యాప్తి గరిష్ట కనిష్ట విలువల భేదం. వ్యాప్తి గరిష్ట కనిష్ట విలువల భేదం అంటే గరిష్ట విలువలోంచి కనిష్ట విలువను తీసివేయాలి. రేంజ్ ఆఫ్ ది డేటా అని అడిగినప్పుడు మ్యాక్సిమం వాల్యూ నుంచి మినిమం వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తాం. మనకి దత్తాంశంలో గరిష్ట విలువ 100. ఇచ్చిన దత్తాంశం యొక్క గరిష్ట విలువ 100, కనిష్ట విలువ 10. సో దత్తాంశం యొక్క వ్యాప్తి గరిష్ట విలువలో నుంచి కనిష్ట విలువను తీసివేయాలి. గరిష్ట విలువ ఏమో 100, కనిష్ట విలువ ఏమో 10. 100లోంచి 10 తీసేస్తే 90. సో క్రికెట్ ఆటగాడు 8 ఇన్నింగ్స్లో చేసిన పరుగుల యొక్క దత్తాంశం యొక్క వ్యాప్తి 90. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. రెండు ఇంటూ 3×3 కాసాగు ఎంత అని అడిగారండి. మొదటి సంఖ్యని a = 2 × 3 అనుకుందాం. రెండో సంఖ్యని b 2 × 3 × 3 అనుకుందాం. రెండింటిలోనే ఉమ్మడి కారణం కదా, 2 × 3. సో a, bల కసాగు కనిష్ట సామాన్య గుణిజం LCM = 2 × 3 ఇంటూ మిగిలిపోయినాయి 2 × 3. 2 3 6, 2 3 6, 6 6
36. సో 2 × 2 × 3, 2 × 3 × 3 యొక్క కాసాగు 36. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. Mm-hmm. 67,426 సంఖ్యలో 6 యొక్క స్థాన విలువలు మొత్తం ఎంత అని అడిగారండి. మనకి ఇచ్చినటువంటి సంఖ్య 67,426. మొదటి 6 1 స్థానంలో ఉంది. సో దీని యొక్క స్థాన విలువ 6 × 1 6. రెండవ 6 1లు 10లు 100లు 1000 10,000 స్థానంలో ఉంది. దీని యొక్క స్థాన విలువ 6 × 10,000 60,000. సో 2 6ల యొక్క స్థాన విలువల మొత్తం 60,000 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 60,006. 67,426 సంఖ్యలో 6 యొక్క స్థాన విలువలు మొత్తం మనకి 60,006 వచ్చింది. అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక వ్యక్తి నెల జీతం 15,000 రూపాయలు. అతను ఆహారం మరియు అద్దె నిమిత్తం ఖర్చు చేసిన భాగాన్ని వృత్తరేఖ చిత్రంలో కేంద్రం వద్ద చేసే కోణం 60 డిగ్రీలుగా చూపించిన అతను ఆహారం మరియు అద్దె నిమిత్తము ఖర్చు చేసింది రూపాయల్లో ఎంత అని అడిగారు. వృత్తాన్ని సెక్టార్లుగా విభజిస్తూ అంశాలని ఆ సెక్టార్లో చూపిస్తాం. సెక్టార్ కేంద్ర కోణం 60 డిగ్రీలు. అంశం పేరు ఆహారం మరియు అద్దె నిమిత్తం. ఆహారము అద్దె. అంశం యొక్క విలువను సూచించే కోణము 60 డిగ్రీలు. అంశము విలువను సూచించే కోణం 60 డిగ్రీలు. ఇంకా లెక్కలో మొత్తం విలువ అతని యొక్క జీతం 15,000 రూపాయలు. అయితే ఆహారం మరియు అద్దె నిమిత్తం అతను ఖర్చు చేసింది ఎంత అని అడిగారండి. అంశమును సూచించే కోణము ఈజ్ ఈక్వల్ టు అంశం విలువ బై మొత్తం విలువ ఇంటూ 360 డిగ్రీలు. అంశం సూచించే కోణం మనకు లెక్కలో ఇచ్చారు, మొత్తం విలువ లెక్కలో ఇచ్చారు. మన అంశం విలువనే కనుక్కోవాల్సి ఉంది. సో 60 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు అంశం విలువ బై మొత్తం విలువ అతని యొక్క జీతం 15,000 రూపాయలు ఇంటూ 360 డిగ్రీలు. సో అంశం విలువ ఈజ్ ఈక్వల్ టు 60 ఇంటూ 15,000 బై 360. 66 360. 6 2 12, 6 5
30.20. సో అంశం విలువ 2500. అంటే ఆహారం మరియు అద్దె నిమిత్తం అతను ఖర్చు చేసిన సొమ్ము ఎంత అంటే 2500 రూపాయలు. ఆహారము మరియు అద్దె నిమిత్తము ఖర్చు చేసిన సొమ్ము మనకి 2500 రూపాయలు వచ్చింది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పి అసలు, ఆర్ వడ్డీ రేటు మరియు ఎన్ కాల వ్యవధి అయిన సంవత్సరమునకు ఒకసారి వడ్డీ లెక్కించిన అయ్యే మొత్తానికి సూత్రం ఏంటి అని అడిగారండి. చక్రవడ్డీ ప్రకారము ఒకసారి వడ్డీ లెక్కించిన అయ్యే మొత్తం సంవత్సరానికి ఏ = P × 1 + R/100 n. ఇక్కడ ఏ అంటే మొత్తము, పి అప్పుగా తీసుకున్న సొమ్ము అసలు, ఆర్ వడ్డీ రేటు సంవత్సరానికి అయ్యే వడ్డీ రేటు, ఎన్ కాల వ్యవధి. సో చక్రవడ్డీ ప్రకారం మొత్తానికి సూత్రం ఏ = P × 1 + R/100 n. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తండ్రి యొక్క ప్రస్తుత వయస్సు 42 సంవత్సరాలు మరియు అతని కుమారుడి వయస్సు 14 సంవత్సరాలు. అయితే తండ్రి మరియు కుమారుని వయసుల యొక్క నిష్పత్తి ఎంత అని అడిగారండి. తండ్రి ప్రస్తుత వయస్సు, కుమారుని ప్రస్తుత వయస్సు. తండ్రి యొక్క ప్రస్తుత వయస్సు 42 సంవత్సరాలు, కుమారుడి యొక్క ప్రస్తుత వయస్సు 14 సంవత్సరాలు. అయితే వీరిద్దరికి గల నిష్పత్తి ఎంత అని అడిగారు. అంటే 42కి 14కి గల నిష్పత్తి 14 1 14 3 42, 3:1. తండ్రి మరియు కొడుకుల నిష్పత్తి, కుమారుల యొక్క వయసుల నిష్పత్తి 3:1. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక రోడ్ రోలర్ 160 సార్లు తిరిగి 800 మీటర్ల రోడ్డుని చదును చేయగలదు. అయితే ఒకసారి తిరిగినప్పుడు అది ఎంత దూరాన్ని చదును చేయగలదు అని అడిగారు. రోడ్ రోలర్ 160 సార్లు తిరిగి 800 మీటర్లు చదును చేస్తుంది. 800 మీటర్లే చదును చేస్తుంది. ఒకసారి తిరిగినప్పుడు ఎంత దూరాన్ని చదును చేస్తుంది? ఒకసారి తిరిగిన చదునయ్యే ప్రాంతం 160 సార్లకి 800 మీటర్లు అయితే ఒకసారికి ఎంత అంటే 800/160. 0 గెట్ క్యాన్సిల్, 16 × 5 = 80. సో ఒకసారి తిరిగినప్పుడు 5 మీటర్ల దూరాన్ని చదును చేస్తుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. మూడు విభిన్న అంకెలతో ఏర్పడిన 5 అంకెల అతిపెద్ద సంఖ్య ఏది అని అడిగారండి. మన ఆప్షన్స్ పరిశీలించినట్లయితే మొదటి ఆప్షన్లో ఒకే అంకె వాడి 5 అంకెల పెద్ద సంఖ్యను రాశారు, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్లో 3 విభిన్న అంకెలు వాడడం జరిగింది, 7, 8, 9 అని. అలాగే థర్డ్ ఆప్షన్లో కూడా 7, 8, 9 3 విభిన్న అంకెలు ఉన్నాయి,
ఫోర్త్ ఆప్షన్లో కూడా 7, 8, 9 అనే 3 విభిన్న అంకెలు వాడారు. అయితే కంపేర్ చేసినట్లయితే 98,978, 98,987. 987 కంటే 978 చిన్నది కాబట్టి ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్ 98,000, 99,000. సో థర్డ్ ఆప్షన్ కూడా కాదు. కాబట్టి 3 విభిన్న అంకెలతో ఏర్పడిన 5 అంకెల అతిపెద్ద సంఖ్య ఇచ్చిన ఆప్షన్స్లో పెద్దది ఏది అంటే 99,987. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. త్రిభుజాకార పిరమిడ్ యొక్క శీర్షాల సంఖ్య ఎంత అని అడిగారు. త్రిభుజాకార పిరమిడ్కి ముఖాలు 1, 2, 3, 4 ఉంటాయి. త్రిభుజాకార పిరమిడ్ యొక్క భూమి త్రిభుజం ఆకారంలో ఉంటుంది కాబట్టి త్రిభుజానికి వెర్టెక్స్ 3 ఉంటాయి ప్లస్ శీర్షం 1. మొత్తం 4 శీర్షాలు ఉంటాయి. ట్రయాంగులర్ పిరమిడ్కి మొత్తం శీర్షాల సంఖ్య 4. ఇది ట్రయాంగులర్ బేస్ కాబట్టి A, B, C అండ్ D. మొత్తం శీర్షాల సంఖ్య 4. త్రిభుజాకార పిరమిడ్కి శీర్షాలు 4, తలాలు లేదా ముఖాలు ఫేసెస్ 4, వెర్టిసెస్ అంచులు ఎడ్జెస్ 6 ఉంటాయి. త్రిభుజాకార పిరమిడ్కి అంచులు 6 ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6. అంచుల సంఖ్య ఏమో 6, తలాల సంఖ్య ఫేసెస్ ఏమో 4, శీర్షాలు 4. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అసలు 1,200 రూపాయలు. సంవత్సరానికి 12% వడ్డీ రేటు ప్రకారము 2 సంవత్సరాల తరువాత చెల్లించాల్సిన మొత్తం రూపాయలే ఎంత అని అడిగారండి. అసలు P = 1,200 రూపాయలు. వడ్డీ రేటు R = 12%. కాలము T = 2 సంవత్సరాలు. సో 2 సంవత్సరాల తర్వాత చెల్లించాల్సిన మొత్తం కనుగొనే ఫార్ములా మొత్తం A = P × 1 + TR/100. P అంటే 1,200 అసలు ఇంటూ 1 + T 2 సంవత్సరాలు R 12 వడ్డీ రేటు /100. సో 1,200 ఇంటూ 100 + 2 12 24/100. 1,200 ఇంటూ 124/100. 2 zeros get cancelled. 12 ఇంటూ 124 1448. సో 1,200 రూపాయలకి 12% వడ్డీ రేటు ప్రకారము 2 సంవత్సరాల తర్వాత చెల్లించాల్సిన మొత్తము 1448 రూపాయలు. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అకరణీయ సంఖ్యల సంకలన తత్సమాంశం అని దేన్ని అంటారని అడిగారండి. ఏదైనా ఒక అకరణీయ సంఖ్య అనుకున్నట్లయితే A + 0 = 0 + A = A. సో ఏదైనా సంఖ్యకి 0ని కలిపినా 0కి ఏదైనా సంఖ్యని కలిపినా తిరిగి అదే సంఖ్య వస్తుంది కాబట్టి 0ను సంకలన తత్సమాంశం అంటాం. కాబట్టి అకరణీయ సంఖ్యల సంకలన తత్సమాంశం 0.
ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చతుర్భుజం నిర్మాణానికి ఏకైకంగా అవసరమయ్యే స్వతంత్ర కొలతల సంఖ్య ఎంత అని అడిగారు. ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్ ఏ క్వాడ్రిలేటరల్ అని అడిగారండి. చతుర్భుజం నిర్మించాలంటే 5 స్వతంత్ర కొలతలు అవసరం. చతుర్భుజానికి 5 స్వతంత్ర కొలతలు అవసరం. ట్రెపీజియం, సమలంబ చతుర్భుజానికి 4 స్వతంత్ర కొలతలు అవసరం. సమాంతర చతుర్భుజం ప్యారలల్ గ్రౌండ్ 3 స్వతంత్ర కొలతలు అవసరం. దీర్ఘ చతురస్రం రెక్టాంగిల్ 2 స్వతంత్ర కొలతలు అవసరం. రాంబస్ 2 స్వతంత్ర కొలతలు అవసరం. చతురస్రం స్క్వేర్ నిర్మించడానికి ఇండివిజువల్ మెజర్మెంట్స్ 1 అవసరం. మనకి ప్రశ్నలో అడిగింది చతుర్భుజం నిర్మాణానికి ఏకైకంగా అవసరమయ్యే కొలతలు స్వతంత్ర కొలతల సంఖ్య ఎంత అంటే 5. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐదు ఎక్స్ మరియు x+1 కొలతలు భుజాలుగా కలిగినటువంటి దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంత అని అడిగారండి. దీర్ఘచతురస్రం యొక్క పొడవు మనకి 5x యూనిట్లు ఇచ్చాడు. వెడల్పు x+1 యూనిట్లు ఇచ్చాడు. అయితే దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం అడిగారు. దీర్ఘచతురస్ర వైశాల్యం A = పొడవు ఇంటూ వెడల్పు. L/B. మనకి L వచ్చేసరికి 5x యూనిట్స్, B ఏమో x+1 యూనిట్స్. సో 5x × x+1, 5x × x 5x² ప్లస్ 5x × 1 5x చదరపు యూనిట్లు. సో 5x మరియు x+1 కొలతలుగా కలిగినటువంటి దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం మనకి ఎంత వచ్చిందంటే 5x² ప్లస్ 5x చదరపు యూనిట్లు. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక గంట మరియు 120 సెకండ్లు నిమిషాల్లోకి మార్చగా అని అడిగారండి. ఒక గంట అంటే 60 నిమిషాలు. ఒక గంటకి 60 నిమిషాలు. ఒక నిమిషం 60 సెకండ్లు. నూట 120 సెకండ్లు అంటే 2 × 60. 60 సెకండ్లు ఒక నిమిషం కాబట్టి 2 × 1 2 నిమిషాలు. ఒక గంట మరియు 120 సెకండ్లు. నిమిషాల్లోకి మార్చినట్లయితే ఒక గంటకేమో 60 నిమిషాలు ప్లస్ 120 సెకండ్లకి 2 నిమిషాలు. 60 + 2 62 నిమిషాలు. సో 1 గంట మరియు 120 సెకండ్లు = 62 నిమిషాలు. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 90 డిగ్రీలు
60 డిగ్రీలు 30 డిగ్రీలు కోణాలు కొలతలుగా కలిగిన త్రిభుజం పేరు ఏంటి అని అడిగారు. ఒక త్రిభుజంలో కోణం కొలత కనుక 90 డిగ్రీలు అయినట్లయితే దాన్ని లంబకోణ త్రిభుజం అంటాం. 90 డిగ్రీలు కొలత గల కోణాన్ని లంబకోణం అంటాం. లంబకోణం కలిగి ఉన్న త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజము అంటాం. లంబకోణ త్రిభుజంలోని కోణాలు 90 డిగ్రీలు, 60 డిగ్రీలు, మూడో కోణము 30 డిగ్రీలు. సో 90 డిగ్రీలు, 60 డిగ్రీలు, 30 డిగ్రీలు కోణాలు కొలతలుగా కలిగిన త్రిభుజం పేరు లంబకోణ త్రిభుజం. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రాజు వయసు 10 సంవత్సరాలు. అతని కుమారుని వయసు రాజు వయసులో సగం. అయితే అతని కుమారుడి వయసు ఎంత అని అడిగారు. రాజు వయసు 10 సంవత్సరాలు. అతని కుమారుడి వయసు రాజు వయసులో సగం. అంటే బై 2. రాజు వయసు ఎంత? 10 సంవత్సరాలు. కాబట్టి అందులో సగం అంటే ఎంత అవుతుంది? y/2 ఇయర్స్ అవుతుంది. సో రాజు యొక్క కుమారుడు వయసు y/2 సంవత్సరాలు. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక్కొక్క సంచిలో 475 కిలోగ్రాముల చక్కెర కలదు. 16 సంచుల్లో ఉండే చక్కెర ఎన్ని కిలోగ్రాములు అని అడిగారు. ఒక్కొక్క సంచిలో గల చక్కెర 475 కిలోగ్రాములు. అలాంటి సంచులు ఎన్ని ఉన్నాయి? 16 సంచులు. 16 సంచుల్లో గల చక్కెర ఎంత? ఒక సంచిలో 475 కిలోగ్రాములు ఉంటే 16 సంచుల్లో ఎంత ఉంటుంది అంటే 475 × 16. 475ని మనం 16తో మల్టిప్లై చేసినట్లయితే 7600 కిలోగ్రాములు వస్తుంది. 475 16లో 7600 కిలోగ్రాములు. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 16 సంచుల్లో ఉండే చక్కెర 7600 కిలోగ్రాములు. a² - b² సమానమైనది ఏది అని అడిగారండి. a² - b² = a + b × a - b. a² - b మనము a + b × a - b అని రాయొచ్చు. సో a² - b² సమానమైనది a - b × a + b. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. x = 1 వద్ద x × x - 3 + 2 యొక్క విలువ ఎంత అని అడిగారు. ఇచ్చిన సమాసంలో xకి బదులుగా 1 ప్రతిక్షేపిస్తే వచ్చే సమాస విలువ ఎంత అని అడిగారు. మనకి ఇచ్చిన సమాసం x × x - 3 + 2. దీంట్లో x = 1 ఉంచగా x ఉన్న చోటల్లా 1 ప్రతిక్షేపిద్దాం. ప్రతిక్షేపిస్తే 1 × 1 - 3 + 2. 1 × 1 - 3 అంటే -2 + 2. 1 × -2 -2 + 2. -2 + 2 get cancelled. సో x × x - 3 + 2లో x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చిన విలువ 0. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. + 107/132 + 18/132. 107/132 +
18/132. ఇక్కడ హారము 132, ఇక్కడ కూడా హారం 132. హారాలు సమానంగా గల భిన్నాలని సజాతి భిన్నాలు అంటాం. సజాతి భిన్నాలను కూడేటప్పుడు సామాన్య హారాన్ని హారంగా తీసుకుంటాం 132. లవాల మొత్తాన్ని లవంగా తీసుకుంటాం 107 + 80. సజాతి భిన్నాలని కూడేటప్పుడు సామాన్య హారాన్ని హారంగాను లవాల మొత్తాన్ని లవంగా తీసుకుంటాం. 107 + 18 అంటే 125. 125/132. So second option is the right answer. ఐదు మీటర్లు మరియు 10 కిలోమీటర్లకు గల నిష్పత్తి ఎంత అని అడిగారండి. 1 కిలోమీటర్ = 1000 మీటర్స్. 1 కిలోమీటర్కి 1000 మీటర్లు. కాబట్టి 5 మీటర్లు = 10 × 1000 మీటర్లు. 5 రెళ్ళు 10. సో 1:2000. 5 మీటర్లు మరియు 10 కిలోమీటర్లకు గల నిష్పత్తి 1:2000. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చతుర్భుజంలోని కర్ణముల లబ్ధంలో సగం అనునది దేన్ని సూచిస్తుంది అని అడిగారండి. చతుర్భుజంలోని కర్ణముల లబ్ధంలో సగం అనేది ఏరియా ఆఫ్ ది రాంబస్ని సూచిస్తుంది. కర్ణాలు రాంబస్ యొక్క కర్ణాలు D1 D2 అనుకున్నట్లయితే ఏరియా ఆఫ్ ది రాంబస్ A = ½ × D1 × D2. రాంబస్ యొక్క వైశాల్యము కర్ణముల లబ్ధములో సగం ఉంటుంది. రాంబస్ యొక్క వైశాల్యం కర్ణముల లబ్ధంలో సగం ఉంటుంది. కాబట్టి చతుర్భుజంలోని కర్ణముల లబ్ధంలో సగం అనేది దేన్ని సూచిస్తుందంటే ఏరియా ఆఫ్ ది రాంబస్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.